మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సెల్లులలో తీసుకున్నాడు. నాకు తెలియదు సెల్లులలో తీసుకున్నది. వాళ్ళు ఫోన్ చేసి వేధించిండ్రట. ఇట్లాంటి గేమ్స్ రద్దు చేయండి ప్లీజ్. ఇంకొక తమ్ముడు కూడా ఇలా తప్పు చేయకూడదు. ఆన్లైన్ గేమ్స్ అన్ని ఎవరు కూడా ఆడకూడదు. తల్లిదండ్రుల పుత్ర సుఖం పెట్టిపోయింది మా తమ్ముడు. ఇలాంటి తప్పులు ఇంకెవరు చేయకూడదు. దయచేసి ఆ రమ్మీ గేమ్స్ బ్యాన్ చేయండి. కొన్ని అవుతుంది అప్పుడప్పుడు ఆడతానంటే తెలియనియలే మాకు సెల్లు మాకు చదువు రాదు. బదిరాడి బెదిరించినాం. అప్పుల పరైందని తెలిసిన వాళ్ళు చెప్తే తీసుకొచ్చి అప్పులు కట్టిన. ఏం కష్టం చేసలేదు. ఏమైనా కేశపడిన కూడా దోస్తుంది ఇది ఆట ఆడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సైబర్ నేరగాళ్ల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఎక్కడొక దగ్గర మనం ప్రతిరోజు వార్తాపత్రికలలో టీవీలలో చూస్తూ ఉన్నాము. లక్షల రూపాయలు నష్టపోయారు, అలాగే అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకున్నారనే వార్తలు మనం వింటూ ఉన్నాము. అలాగే ప్రభుత్వం నుంచి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నా కూడా యువత ఇట్లాంటి ఉచ్చులో పడుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు. అలాంటి సంఘటన నిన్న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో జరిగింది. దుబ్బాక మండలానికి చెందిన ఒక వివాహిత ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఒక లింకును ఓపెన్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ళు ఆమెను సంప్రదించి మీరు ఈ టాస్కులు కంప్లీట్ చేయండి, దీని ద్వారా మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఇస్తాము, అలాగే మీకు ఉపాధి కూడా చూపిస్తామంటే ఆ యువతి నమ్మి 59,000 రూపాయల వరకు నష్టపోయిందని చెప్తున్నారు. తద్వారా ఆమె తొందరలో నేను మోసపోయానని గమనించి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేయగా 7,000 రూపాయల వరకు ఫ్రీజ్ చేశారని చెప్తున్నారు. ఏది ఏమైనా యువత మనం ప్రతిరోజు ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలో ఆ మధ్యలో ఒక యువకుడు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షలు నష్టపోయి అవమాన భారంతో ఆర్థిక ఇబ్బందులతో తన తల్లి తండ్రి ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అలాగే మానకొండూరు నియోజకవర్గంలో చూసుకుంటే ఎంతోమంది విద్యావంతులు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ ఆన్లైన్ గేమ్లో ఉచ్చులో పడి ఆన్లైన్ లింకులు ఓపెన్ చేసి ఏకాఏకి కొన్ని లక్షల రూపాయలు నష్టపోవడం వల్ల ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక వారికి ఉన్న పొలమో పుట్రనో అమ్మి కట్టినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు నిరాశలు చేస్తూ ఒత్తిడికి గురై ఆ యువత కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇట్లాంటి సంఘటనలు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది స్థితివంతులు ఇట్లాంటి గేమ్స్ ఆడి నష్టపోయినా కూడా వారికి పరువు పోతుందనేమో, లేకపోతే ఇంకో విధంగానో వారు దాన్ని రికవరీ చేసుకునే ఉద్దేశం ఉన్న వారు బయటికి రావడం లేదు. ఎంతోమంది మనకు మధ్యతరగతి విద్యార్థులు అలాగే యువత ఈ ఉచితంగా డబ్బులు వస్తాయని, లేకపోతే మనం కష్టపడకుండా డబ్బులు వస్తాయని ఆన్లైన్ గేమ్స్ ఆడడం, అలాగే లింకులు ఓపెన్ చేయడం ద్వారా తొందరగా మనం ధనవంతులు అవుతున్నామని ఒక వెర్రి భ్రమలో ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు పంపించిన ఉచ్చులో వాళ్ళు పడి వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకొని జీవితాలను కూడా త్యాగం చేసే పరిస్థితి కూడా ఉంది. ఈ మధ్యలో జరిగిన సంఘటనలు చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ఆన్లైన్ గేమ్స్ అలాగే ఆన్లైన్ లింకులు ఓపెన్ చేయడం వల్ల నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది. కొంతమంది ఉద్యోగులే ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ లింకులు ఓపెన్ చేసి లక్షలు నష్టపోయి అవి ఎలా తీర్చాలో తెలియక వాళ్ళ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎవరైనా మనము సులభంగా డబ్బులు సంపాదిస్తామని చెప్తే వారు అబద్ధమైనా చెప్పుండాలి, లేకపోతే మిమ్మల్ని మోసం అయినా చేయడానికి వారు ఈ యొక్క విషయం చెప్పుండాలి, లేకపోతే వారికి మతి భ్రమించైనా ఉండాలి. అలాంటి మతి భ్రమించిన వారి మాటలు పట్టుకొని మీరు ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడడం, లింకులు ఓపెన్ చేయడం వల్ల మీ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. అలాగే ఆ లింకు మీ మెడకు ఊరిపాశమై చుట్టుకొని మీ ప్రాణం తీసేదాకా కూడా వదలకపోవచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. యువత ఇకనైనా మేలుకోండి. ప్రభుత్వము, పోలీసు శాఖ ఎంతవరకు కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడకండి, లింకులు ఓపెన్ చేయకండి. ఫోన్లో మనకు టెక్నాలజీ పరంగా ఫోన్లో ఏదైనా లింకులు పంపించి అలాగే అనుమానితులు మనకు సంబంధం లేని వ్యక్తులు ఫోన్ చేసి మాట్లాడినా కూడా మీ వివరాలు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వాడే ఫోన్లో కూడా ఇప్పుడు డైలర్ టోన్ వస్తుంది. ప్రభుత్వం నుంచి హెచ్చరిక ఇది. సైబర్ నేరగాళ్ళు వాళ్ళు పంపించే లింకులు ఓపెన్ చేయకండి, అలాగే అనుమానితులతో మీ వివరాలు చెప్పకండి, ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడకండి అని ప్రభుత్వం కూడా చెప్తుంది. అయినా కూడా యువత పెడచెవిన పెడుతున్నారు. వీరు
సైబర్ దొంగలు అనేవారు మనకు గతంలో చూసుకుంటే దొంగలంటే వారు దాడి చేసి మన దగ్గర ఉన్న వస్తువులను లాక్కెళ్ళేవారు. కానీ ఈ సైబర్ నేరగాలు మన బ్యాంకులో ఉన్న డబ్బులను కొన్ని క్షణాలలో వారు వేరే దేశంలో ఉండవచ్చు, అలాగే మన ఇండియాలో కూడా ఏ మూలనో ఉండవచ్చు. కానీ కొన్ని క్షణాలలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్న లక్షల రూపాయలు కూడా వాళ్ళు దోసుకుంటున్నారు. ఇది ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు ఉపయోగించి చేయడం వల్ల పోలీసులకు కూడా ఇది పెను సవాలుగా మారుతుంది. కాబట్టి ఎవరి యొక్క డబ్బుకు వారే బాధ్యులు. కాబట్టి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును, అలాగే మీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులను మీరు ఊరికే ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడి లింకులు ఓపెన్ చేసి క్షణాలలో సైబర్ దొంగలకు అప్పజెప్పడం వల్ల మీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అవుతుంది. కాబట్టి ఇకనైనా మేలుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్, సుమన్ టీవీ, సిద్దిపేట.